ఉద్యోగుల హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటాలు చేస్తామని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. మహబూబాబాద్లో టీజీఓఏ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న 4 డిఏలు బిల్లులను యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేయాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సిపిఎస్ రద్దు, పీఆర్సీ ఖరారు, జీవో 317 రద్దు, హెల్త్ కార్డ్ జారీ ప్రక్రియను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్చి వరకు గడువు కోరిందని తెలిపారు. అప్పటి వరకు వేచి చూస్తామని, ఆ తర్వాత కార్యాచరణను ప్రకటిస్తామని అన్నారు శ్రీనివాస్. జిల్లా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్, అదేవిధంగా 2025 డైరీ ఆవిష్కరణ కూడా ఈరోజు మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో చాలా ఘనంగా ఎంసీసీ కోడ్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా అధికారులుగా ఎటువంటి ఉల్లంఘనలు జరగకుండా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. ఉద్యోగులుగా మీరు చూసే ఉంటారు, 29 రాష్ట్రాల కంటే కూడా 8 గంటలు పనిచేయాల్సి ఉంటే 8.2 అవర్స్ పనిచేస్తున్నాం. ఇంకా అదనంగా కూడా మా సిఎస్ గారు, మా ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మా హక్కుల సాధనలో, మా రాయితీల సాధనలో, మా ఉద్యోగుల సంక్షేమంలో దానికోసం తెలంగాణ గెజిట్ అధికారులుగా, తెలంగాణ ఉద్యోగ జేఏసీగా, 10 లక్షల ఉద్యోగులు రిప్రజెంటేటివ్గా, 206 సంఘాలుగా, మా జేఏసీ చైర్మన్ అండ్ మా జేఏసీ స్టీరింగ్ కమిటీ కావచ్చు, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆదేశాల మేరకు మా హక్కుల సాధనలో రాజీలేని పోరాటం చేస్తాం.